దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నేను మీ మధ్య నివాసము చేతును. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనసు సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య నివాసం చేతును అని. మన రక్షకుడును దేవుని ప్రియకుమారుడైన మన యేసయ్య నామమునందు విశ్వాసం ఉంచితే మన ప్రభువు మన మధ్యకు వచ్చి మనతో నివాసం చేస్తాడు. మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. మనల్ని ఎటువంటి దుష్టుడు ముట్టకుండా మన చుట్టూ కంచె వేస్తాడు. మనల్ని బాధించి వారి మీద యెహోవా చేయి ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ముగా అవుతారు. ఆయన తన దూతలను మనకు కావలిగా ఉంచుతాడు. మనమందరం ఆయన యందు సంతోషించి ఆనందించాలి, పాటలు పాడుతూ స్తుతించాలి. మనందరి కొరకు మన తండ్రి తన పరిశుద్ధ నివాసం వదిలి పాపులమైన మనందరి కొరకు రక్షించబడాలని, నిత్యజీవం పొందాలని మన ప్రభువు మన యొద్దకు వచ్చి నివాసం చేస్తున్నాడు. మనమందరము తండ్రిని హత్తుకుని పరిశుద్ధంగా జీవించాలి. సాక్షాత్తు మన దేవుడే మన మధ్య నివాసం చేస్తున్నాడు కాబట్టి మనమందరం ఘనమైన కార్యములు చేస్తాము. మనల్ని ఆకాశపు 4 వాయువులంత విశాలముగా మనల్ని విస్తరింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.